నా పేరు బత్తుల రమేష్ బాబు, పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని. ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరులకు, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా యేసునామమున వందనాలు తెలియజేయుచున్నాను. అనివార్య కారణాల వలన 2 వారాల నుంచి నేను సువార్త ప్రకటించలేదు. దయచేసి యేసునామమున క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ వీడియో చేసేటప్పుడు ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. సబ్జెక్ట్లోకి వెళ్తున్నా. సైన్స్ బైబిల్ని ఎప్పుడో పట్టుకుంది కానీ మీరే. సైన్స్ బైబిల్ని ఎప్పుడో పట్టుకుంది కానీ మీరే. అవును, నేడు మనం చూస్తున్న ఈ ఆధునిక శాస్త్రీయ సత్యాలను కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాసి ఉండటం, బైబిల్ నుండి శాస్త్రీయ సత్యాలను అధ్యయనం చేసిన యూదులు మరియు క్రైస్తవులు ప్రపంచానికి వాటిని గురించి తెలియజేసి నోబెల్ గ్రహీత అవార్డులు పొందటం మనం చూడవచ్చు. అవును, నేడు మనం చూస్తున్న ఈ ఆధునిక శాస్త్రీయ సత్యాలను కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాసి ఉండటం, బైబిల్ నుండి ఆ శాస్త్రీయ సత్యాలను అధ్యయనం చేసి యూదులు మరియు క్రైస్తవులు ప్రపంచానికి వాటిని తెలియజేసి నోబెల్ గ్రహీత అవార్డు పొందటం మనం చూడవచ్చు. అవునండి, ప్రపంచం మొత్తం మీద నోబెల్ అవార్డు పొందిన గ్రహీతలు ఎవరైనా ఉన్నారు అంటే వారి క్రైస్తవులే, యూదులే, క్రైస్తవులే. ఇది అక్షర సత్యం. దేవుడెందుకు ఆదాము పక్కటెముక నుండి స్త్రీని పుట్టించాడు? సరే, మనం చూద్దాం. దేవుడు మరి ఆదాము పక్కటెముక నుంచే స్త్రీని పుట్టించాడు. మరి తలలోంచి తీయచ్చు, కాళ్ళలోంచి తీయచ్చు, మోకాళ్ళలోంచి తీయచ్చు, మరి ఇంకా శరీర అవయవాలు చాలా ఉన్నాయి కదా. మరి అవన్నీ వదిలేసి దేవుడెందుకు ఆదాము పక్కటెముక నుంచే స్త్రీని పుట్టించాడు? ఆ విషయాలు మనం తెలుసుకుందాం. స్త్రీని పురుషుడికి వేరుగా సృష్టించడం దేవుని చిత్తము కాదు కనుక, స్త్రీని పురుషుని నుండి వేరుగా సృష్టించడం దేవుని చిత్తం కాదు కనుక, కలగబోయే స్త్రీ ఆదాములో సగభాగమై ఉండాలి కనుక, ఆదాము అవ్వ అనే ఇద్దరు ఏక శరీరమై ఉండాలి కనుక, సాటి అయిన సహాయం అనే పదానికి సరి అయిన క్రియే ఆదాము పక్కటెముక నుండి పుట్టించటం. సాటి అయిన సహాయం అనే పదానికి సరైన క్రియే ఆదాము పక్కటెముక నుండి పుట్టించటం. స్త్రీకి శిరస్సుగా పురుషుడు ఉండాలి కనుక, పురుషుడు శిరస్సుగా ఉండాలి కనుక, పురుషునికి శిరస్సుగా స్త్రీ ఉండటం దేవుని చిత్తము కాదు కనుక, ఆదాము తల ఎముక తీయకుండా పురుషుని కాళ్ళ కింద స్త్రీ ఉండటం దేవుని చిత్తము కాదు కనుక, ఆదాము కాలి వెనుక తీయకుండా ఆదాముకి సాటి అయినదిగా ఎప్పుడూ తన పక్కనే తన ఉదయానికి దగ్గరగా ఉండాలన్నదే దేవుని చిత్తం. కనుక దేవుడు ఆదాము యొక్క పక్కటెముకను తీసి స్త్రీని చేయటం జరిగింది. మరొకసారి, పురుషునికి శిరస్సుగా స్త్రీ ఉండటం దేవుని చిత్తము, పురుషుడికి శిరస్సుగా స్త్రీ ఉండటం దేవుని చిత్తము కాదు. పురుషునికి శిరస్సుగా స్త్రీ ఉండటం దేవుని చిత్తము కాదు కనుక, ఆదాము తల ఎముక తీయకుండా పురుషుని కాళ్ళ కింద స్త్రీ ఉండటం దేవుని చిత్తము కాదు. పురుషుని కాళ్ళ కింద స్త్రీ ఉండటం దేవుని చిత్తము కాదు కనుక, ఆదాము కాలి ఎముక తీయకుండా ఆదాముకి సాటి అయినదిగా ఎప్పుడూ తన పక్కనే తన ఉదయానికి దగ్గరగా ఉండాలన్నదే దేవుని చిత్తం. కనుక దేవుడు ఆదాము యొక్క పక్కటెముకను తీసి స్త్రీని చేయటం జరిగినది. ఇదే ఆత్మ సంబంధమైన సమాధానాలు. దేవుడు ఆదాము పక్కటెముక నుంచి స్త్రీని ఎందుకు సృష్టించాడు అంటానికి ఇవి సమాధానాలు. ఇవే ఆత్మ సంబంధమైన సమాధానాలు. 2వ క్వశ్చన్, దేవుడు పక్కటెముక నుండే స్త్రీని ఎందుకు చేయాలి
అసలు దేవుడు మరి పక్క ఎముక నుంచే స్త్రీని ఎందుకు చేయాలి? దానికి సమాధానం, అవును ఇది నిజమే కదా, అవును ఇది నిజమే కదా. యెహోవా పక్కటెముక నుంచే స్త్రీని ఎందుకు చేయాలి? ఒక నిర్దిష్టమైన ఎముకనే ఎందుకు తీసుకోవాలి? వేరొకటి తీసుకోవచ్చు కదా అంటే పెల్విస్ ఎముక లేదా కాలర్ ఎముక లేదా తొడ ఎముక లేదా ఎన్నెముక లేదా మరొకటి ఎందుకు తీసుకోలేదు? చూడండి మరొకసారి, అవును ఇది నిజమే కదా, యెహోవా పక్కటెముక నుండి స్త్రీని ఎందుకు చేయాలి? ఆ నిర్దిష్ట ఎముకనే ఎందుకు తీసుకోవాలి? మరొకటి తీసుకోవచ్చు కదా అంటే పిల్విస్ ఎముక లేదా కాలర్ ఎముక లేదా తొడ ఎముక లేదా ఎన్నెముక లేదా మరొకటి ఎందుకు తీసుకోలేదు? సరే, పక్క ఎముక గురించి తెలుసుకుందాం. సరే, మరి పక్కటెముక గురించి తెలుసుకుందాం. గుండె, ఊపిరితిత్తులు మరియు కాలేయాన్ని శుభ్రపరుస్తూ వాటి చుట్టూ ఉండే ఎముకల గూడే ఈ పక్కటెముకలు. ఈ పక్కటెముకలు ఎక్కడి అంటే గుండె, ఊపిరితిత్తులు మరియు కాలేయాన్ని శుభ్రపరుస్తూ వాటి చుట్టూ ఉండే ఎముకల గూడే ఈ పక్కటెముకలు. ఇవి మొత్తం 12 జతలు. కుడివైపున 12, ఎడమ వైపున 12 కాగా మొత్తం 24 ఎముకలైనవి. ఇవి మొత్తం 12 జతలుగా కుడివైపుకు 12, ఎడమ వైపుకు 12 కాగా మొత్తం 24 ఎముకలై ఉన్నాయి. మొత్తం మానవ శరీరంలోనే తనని తాను పునరుత్పత్తి చేసుకున్న ఏకైక ఎముకే పక్కటెముక. మరి పక్కటెముకనే స్త్రీని తయారు చేయడానికి ఎందుకు తీసుకున్నాడు అంటే ఇదిగోండి సరైన ఆన్సర్. మానవ శరీరంలోనే తనని తాను పునరుత్పత్తి అంటే తనను తాను తిరిగి ఉత్పత్తి చేసుకునే ఏకైక లక్షణం ఉన్న ఎముకే పక్కటెముక. ఈ పక్క ఎముక అనేది దాదాపు అంతులేని ఒక ఎముక సరఫరా. ఈ పక్క ఎముక అనేది దాదాపు అంతులేని ఒక ఎముక. పక్క ఎముక అనేది దాదాపు అంతులేని ఒక ఎముక సరఫరా. అందుకే పక్కటెముకలు పునరుత్పత్తి చెందుతాయి. ఈ ఎముక అనేది అంతులేదు, ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్నాము. ఎముక తీసిన తర్వాత మళ్ళీ ఎముక వస్తూనే ఉంటుంది. అందుకే పక్కటెముకలు పునరుత్పత్తి చెందుతాయి. పక్క ఎముక ఎప్పుడు కూడా పునరుత్పత్తి చెందుతాయి. అందుకనే సర్జనులు అంటే డాక్టర్లు, అందుకే ఆపరేషన్ చేసే డాక్టర్లు శరీరంలో దెబ్బతిన్న ఎముకలను పునర్నిర్మించటానికి పక్క ఎముకల్లో నుండి ఎముకను తీసి ఉపయోగిస్తాడు. ఇది ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. అందుకే ఆపరేషన్ చేసే డాక్టర్లు, అందుకే సర్జన్లు శరీరంలో దెబ్బతిన్న ఎముకలు, మన శరీరంలో ఎక్కడైతే ఏ ఎముకైతే దెబ్బతింటుందో ఎముకలను పునర్నిర్మించడానికి మళ్ళీ ఆ ఎముకని మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేయటానికి పక్క ఎముకల్లో నుండి ఎముకల్ని తీసి ఉపయోగిస్తారు. పక్క ఎముకను కప్పి ఉంచే బయటి పొర అనేది చెక్కు చెదరకుండా ఉన్నంతకాలం ఈ ఎముక తిరిగి 2 నెలల్లో పునరుత్పత్తి అవుతుంది. పక్క ఎముకలను కప్పి ఉంచే బయటి పొర అనేది చెక్కు చెదరకుండా ఉన్నంతకాలం ఈ ఎముక తిరిగి 2 నెలల్లో పునరుత్పత్తి అవుతుంది. బైబిల్ని పట్టుకున్న సైన్స్, బైబిల్ ఏ సైన్స్ పట్టుకుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎముక అంటు కట్టుట అభివృద్ధి ద్వారా శాస్త్రవేత్తలు సాధ్యమయ్యే కారణాన్ని కనుగొన్నారు. ఎముక అంటు కట్టుట అభివృద్ధి ద్వారా శాస్త్రవేత్తలు సాధ్యమయ్యే కారణాన్ని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు సర్జనులు పుర్రెలు, కంటి సాకెట్లు మరియు దవడ ఎముకలు మొదలగు దెబ్బతిన్న ఎముకలను పునర్నిర్మించటానికి ఈ పక్కటెముకల నుండే ఎముకలు తీసుకొని, ఆదిలో దేవుడు ఆదాములో నుండి పక్కటెముకలు తీసుకొని అప్పుడు ఉపయోగించినట్లుగా ఇప్పుడు నేడు ఉపయోగిస్తున్నారు. మరొకసారి శ్రద్ధగా వినండి. అంటుకట్టుట అభివృద్ధి ద్వారా శాస్త్రవేత్తలు సాధ్యమయ్యే కారణాన్ని కనుగొన్నారు. అవునండి, కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు సర్జన్లు అంటే ఆపరేషన్ చేసే డాక్టర్లు పుర్రెలు, కంటి సాకెట్లు మరియు దవడ ఎముకలు మొదలగు దెబ్బతిన్న ఎముకలను పునరుత్పత్తి చేయటానికి ఈ పక్కటెముకల
నుండే ఎముకను తీసుకొని, ఆదిలో దేవుడు ఆదాములో నుండి పక్కటెముకలు తీసుకొని ఉపయోగించినట్లే నేడు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. దేవుడు ఆదాము పక్కటెముక నుండి అవ్వను తయారు చేశాడనే ఆదికాండం వృత్తాంతాన్ని చాలా కాలంగా కొందరు అపస్యం చేస్తూ ఎగతాళి చేశారు. చూడండి, ఇది కొద్దిగా బాధాకరమైన విషయం, కొద్దిగా ఆలోచించాలి. దేవుడు ఆదాము పక్కటెముక నుండి అవ్వను తయారు చేశాడనే ఆదికాండ వృత్తాంతాన్ని చాలా కాలం కొందరు అపస్యం చేస్తూ హేళన చేశారు. అపస్యం చేస్తూ వాళ్ళు హేళన చేశారు. కానీ ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రం బైబిల్ రికార్డు యొక్క సహేతుకతను ప్రకాశిస్తుంది. కానీ ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రం బైబిల్ రికార్డు యొక్క సహేతుకను ప్రకాశిస్తుంది. ఆదాము పక్కటెముక నుండి వచ్చిన హవ్వ యొక్క మూలం గురించి బైబిల్ నివేదికను విశ్వసించిన వారు ధన్యులు. ఎవరండి ధన్యులు? ఆదాము పక్కటెముక నుండి వచ్చిన అవ్వ యొక్క మూలం గురించి బైబిల్ నివేదికను విశ్వసించిన వారు ధన్యులు. వైద్యశాస్త్రం పక్కటెముకల్లో ఉండే స్వయం పునరుత్పత్తి లక్షణాన్ని కనిపెట్టడానికి ముందే సైన్స్ బైబిల్ పట్టుకుంది. చూడండి ఒకసారి, వైద్యశాస్త్రం పక్క ఎముకల్లో ఉండే స్వయం పునరుత్పత్తి లక్షణాన్ని కనిపెట్టడానికి ముందే సైన్స్ బైబిల్ను పట్టుకుంది. ఆదాము యొక్క ఎముకల్లో పక్కటెముక ఉత్తమైనదని ఈరోజు శాస్త్రీయ గురించి వైద్య ప్రపంచానికి తెలిసింది. ఆదాము యొక్క ఎముకల్లో పక్క ఎముక ఉత్తమైనదని ఈరోజు శాస్త్రీయము మరియు వైద్య ప్రపంచానికి తెలిసింది. కానీ వేల సంవత్సరాల క్రితమే ఆదిమ కాండము రికార్డు ఆదాము పక్కటెముక నుండి మొదటి స్త్రీ హవ్వ ఏర్పడటానికి సాక్ష్యమైంది. కానీ వేల సంవత్సరాల క్రితమే ఆదిమ కాండము రికార్డు ఆదాము పక్క ఎముక నుండి మొదటి స్త్రీ హవ్వ ఏర్పడటానికి సాక్ష్యమైంది. బైబిల్ ప్రాథమికంగా సైన్సు పాఠ్యపుస్తకం కానప్పటికీ బైబిల్ సైన్స్లో పేర్కొనబడినటువంటి అనేక శాస్త్రీయ సత్యాలు ఇందులో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాసి ఉండటం గమనించగలం. బైబిల్ ప్రాథమికంగా సైన్స్ పాఠ్యపుస్తకం కానప్పటికీ బైబిల్ సిరీస్లో సైన్స్లో పేర్కొనబడిన వంటి అనేక శాస్త్రీయ సత్యాలను ఇందులో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాసి ఉండటం మనం గమనించగలం. నేటి శాస్త్రవేత్తలు ఆవిష్కరణకు కారణమైన విజ్ఞాన సూత్రాలు చాలా కాల క్రితమే బైబిల్లో చోటు చేసుకున్న సత్యాలు. నేటి శాస్త్రవేత్తలు ఆవిష్కరణకు కారణమైన విజ్ఞాన సూత్రాలు చాలా కాలం క్రితమే బైబిల్లో చోటు చేసుకున్న సత్యాలు. ఇవి దేవుడే బైబిల్ని రాయించాడు అనటానికి బలమైన సాక్ష్యం. ఇంకో విషయం అండి, మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మరి మోసేని వాళ్ళ తల్లి లక్కతో తయారు చేసిన పెట్టెలో తయారు చేసి నైలు నదిలో వేసిందని అంటారు. ఒక శాస్త్రవేత్త బైబిల్లో లక్క అనే పదం ఎక్కడైతే వచ్చిందో అది ఏ దేశంలో జరిగిందో ఆ దేశంలో తవ్వకాలు అయితే ప్రపంచానికి విస్తీర్ణమైన లక్క దొరికిందట. ఇలాగే చాలా విషయాలు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. నేను వాక్యం యొక్క రిఫరెన్స్ చెప్పలేను, అది తీయాలంటే వీడియో పెద్దదైద్ది. ఇంకో విషయం ఉంది. ఆమె ఎడారిలో తన కొడుక్కి నీరు లేక మరి యెహోవాను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా ప్రవచనం ఏం చెప్పాడంటే, ఇసుక రాలనంత జనాభా నీ వంశాభివృద్ధి చేస్తాను అంటాడు. ఈరోజు అరబ్ కంట్రీ
ఇసుక రాళ్ళంత జనాభా. అదేవిధంగా ఎడారిలో నీకు బంగారం పండిస్తానంటాడు. ఎడారిలో బంగారం ఏంటండి? పెట్రోల్. ఆ పెట్రోల్ ఎడారిలో మరి సౌదీ అరేబియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో మరి బంగారం అంటే పెట్రోల్. ఆ పెట్రోల్ వచ్చిన తర్వాతే ప్రపంచ దేశాల్లో అవి సుసన్నమైన సంపన్న దేశాలుగా కీర్తించబడ్డాయి. అలాగే నీరు తాగటానికి ఒక సెలయేరు చూపిస్తాడు దేవుడు ఆ మహిళకి. మీకు ఆ మహిళ పేరు నేను చెప్పను, మీరు అర్థం చేసుకోండి. ఆ యొక్క మహిళ దాహం తీర్చిన బావే ఇప్పుడు సౌదీ అరేబియాలో మక్కా మదీనా దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ పవిత్ర జలాన్ని ప్రతి దేశస్తులు కూడా బాటిల్స్లో తెచ్చుకుంటారు. బైబిల్లో ఉందండి అది. ఆ బావి ఉంది. ఎడారిలో బంగారు పండటం అంటే పెట్రోలు. ఇసుక రాలినంత జనం అంటే అరబ్స్, ముసల్మాన్స్. బైబిల్లో చాలా విషయాలు మనం లోతుగా అధ్యయనం చేస్తే మరి థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మాట అంటాడు, దయచేసి మన్నించండి నేను తప్పుగా మాట్లాడితే. నేను రిఫరెన్స్ చేయించాలంటే నాకు వీడియో ఎక్కువైపోద్ది, అందుకని నేను షార్ట్కట్లో చెప్తున్నాను. థామస్ ఆల్వా ఎడిసన్ గారిని ఆయన కరెంటు బల్బు కనిపెట్టాడు. చాలామంది శాస్త్రవేత్తలు వెళ్ళి, అయ్యా థామస్ ఆల్వా ఎడిసన్ నీ అంత గొప్పవాడు లేడు, నూనె దీపాలతో వెలిగిస్తాను లైట్లు, ఆ దీపాలు వెలిగిస్తే నూనె అయిపోతాయి, ఆరిపోతున్నాయి, నువ్వు నీటి ద్వారా ఉత్పత్తి చేసిన కరెంటు ద్వారా మరి బల్బును కనిపెట్టి ప్రపంచానికి వెలుగు నింపావయ్యా, నువ్వు నోబెల్ అవార్డు గ్రహీతవి, నువ్వు గొప్పవాడివి అని పొగుడుతున్నప్పుడు థామస్ అల్వాను ఒక నవ్వు నవ్వి, ఓరి పిచ్చోళ్ళారా, నేను బల్బుని కనుగొనడానికి దానికి కారణం బైబుల్, పవిత్ర గ్రంథం బైబుల్ రా. నేను బల్బును వెలిగించడానికి ఏంటి? దేవుడు సృష్టించిన సమస్త మానవాళికి ఆయనే దివ్యమైన జ్యోతిగా ఉన్నాడు. ఆయనే నిజమైన ప్రకాశవంతమైన వెలుగు దీపం. ఆయనకంటే నేను గొప్పవాడిని కాను. దయచేసి సృష్టికర్త అయిన యెహోవాను మీరు ఆరాధించండి, ఆయన గౌరవించండి. ఆయన యొక్క కృపా కటాక్షాల వల్లే ఈ కరెంటు బల్బు కనుగొన్నాను అని చెప్పిన మహనీయుడు థామస్ ఆల్వా ఎడిసన్. అదే నువ్వు నేనైతే ఏం చెప్తాం? ఆ బల్బు నేనే కనిపెట్టాను, నాకే తప్పట్టుకుంటండి, దండలేయండి, సన్మానం చేయండి అంటాం. మరి ఆయన అలా చెప్పాడా? ఒక సైన్సిస్టు పాఠశాల నుంచి గెంటి వేయబడ్డాడు, తెలివి తక్కువవాడు, బుద్ధిమాంద్యం ఉన్నవాడు. ఈ కుర్రవాడికి మేము పాఠాలు చెప్పమని అక్కడున్న ఉపాధ్యాయులు ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ బయటికి గెంటేశారు. తల్లి యొక్క ప్రార్థన మహిమ, ఇదే మాట చెప్తున్నా, దయచేసి వినండి. తల్లిదండ్రులు ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వారు చేసిన ప్రార్థన మహిమ కుమారులకు చెందుతుంది, పుత్రులకి చెందుతుంది. ఆ తల్లి కన్నీటి ప్రార్థన చేసింది, అయ్యా నా కుమారుడు థామస్ ఆల్వా ఎడిసన్ పాఠశాలలో బుద్ధిహీనుడని, మందబుద్ధి గలవాడని ఎవరు పాఠశాలకు కూడా రానివ్వట్లేదు. తండ్రి ఈ కుమారుని దీవించు, ప్రపంచంలో నా కుమారుడి పేరు ఒక స్టార్, ఒక నక్షత్రంగా ఎదగాలని ఆ తల్లి కన్నీటి ప్రార్థన చేసింది థామస్ ఆల్వా ఎడిసన్. ఆ యొక్క తల్లి కన్నీటి ప్రార్థనే ఆయన బల్బు కనుగొనడం, బల్బుని కనిపెట్టడం జరిగింది. మరి ఆ రోజు కూడా బల్బు నేనే కనిపెట్టాను, నేనే మేధావుని అనలేదు, సృష్టికర్త నా చేత చేయించాడు. మీరు ఆయనకు నమస్కరించాలంటే సృష్టికర్తను ఆరాధించండి, సృష్టికర్తకే మహిమ ఘనత చెందాలని వినయశీలిగా తన్ను తాను తగ్గించుకొని చెప్పిన గొప్ప శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత థామస్ ఆల్వా ఎడిసన్. ఇదండి బైబిల్లో ఎన్నో విషయాలు. శాస్త్రవేత్తలు, అదే ఎక్కువగా నోబెల్ బహుమతి పొందిన వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే యూదులు, క్రైస్తవులే. మరి ఆ కృప, ఆ జ్ఞానం భగవంతుడు వారికి ఇచ్చారు. కాబట్టి ఆ దేవదేవుడికి మహిమ ఘనత ఆ దేవుడికే ఎంత శాస్త్రవేత్తలు బైబిల్ ద్వారా ఏ విషయాలు గ్రహించినా వాటన్నిటికీ క్రియాకర్త, కారణభూతుడు, సృష్టికర్త అయిన యేసయ్య. సృష్టికర్త అయిన దేవుడే, ఆయనకే చెందాలి మహిమ ఘనత, మనకు కాదు. కాబట్టి ఆదాము వెనుక పక్కట ఎముక నుంచే మొదటి స్త్రీని ఎందుకు తయారు చేశాడనే అంశం మీ అందరికీ తెలియజేయటం జరిగింది. దయచేసి ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు. నా యొక్క పరిచయం, నా పేరు బత్తుల రమేష్ బాబు, పెడన నియోజకవర్గం యువాంజలిస్ట్ని, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని. ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దైవజనులకు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను.
మీ చేత తప్పట్లు కొట్టించుకోవాలనో లేకపోతే సాలోలు కప్పించుకోవాలనో మాస్టర్ గారు పెద్ద తోపురా బాగా మాట్లాడాలనో కాదు. దేవుడి యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరికి, అన్యులు సైతం అందరికీ అందాలనే ఈ సువార్త సందేశం నేను చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. 2 వారాలు నేను సువార్త ప్రకటించలేకపోయాను అనారోగ్య కారణాల వల్ల. దయచేసి నా కోసం కూడా ప్రార్థన చేయండి. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దైవజనులకు అందరికీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులందరికీ, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను.